హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? కొంచెం లేట్ అయింది వీడియో. ఈ రోజు వీడియో వచ్చేసరికి ఏ డే ఇన్ మై లైఫ్. ఈ రోజంతా నేనేం చేశాను అన్నదైతే వీడియోలో ఉంటది. మా బుడ్డోళ్ళని మేనేజ్ చేసుకుంటూ ఒక రోజంతా వీడియోలు తీసుకుంటూ మీ ముందుకు తీసుకురావడం అంటే అంత ఈజీ కాదు. ఈ వీడియో తీయడానికి నేను చాలానే కష్టపడ్డాను. మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నారు. మీ సపోర్ట్ నాకు కావాలి. ఒక చిన్న లైక్ చేసి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. అట్లనే కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంటుందని నమ్ముతున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఈ రోజు అయితే మార్నింగ్ అయితే కొంచెం ఎర్లీగానే లేచాను. బయట చూస్తేనేమో ఫుల్గా వర్షం పడుతుంది. లోపల గుర్రు పెట్టుకుని పడుకుందాం అనిపించింది. కాకపోతే కుదరదు కదా, మా పాపనైతే స్కూల్లోకి పంపించాలి. ఇంకా ఇది వచ్చేసరికి మొన్న వెన్స్డే వీడియో. ఇంకా ఆ రోజు అయితే మా హనీగడోల్ స్కూల్లో అయితే బోనాల సెలబ్రేషన్స్ ఉన్నాయని చెప్పేసి రెడీ చేపించి పంపించమన్నారు. ఇంకా మా పాప అయితే రోజు అయితే 7:30, 8కి అయితే లేస్తుంది. ఇంకా నేనే లేపను, ఎంతసేపులో రెడీ చేపించడం అని చెప్పేసి పోన్లే అని చెప్పి పడుకొనిస్తాను. ఇంకా నాకైతే ఇంట్లో పనులు కొంచెం లేట్ అయితాయి అని చెప్పేసేసి ఇంకా ఫస్ట్ అయితే ఇంట్లో పనులైతే స్టార్ట్ చేస్తాను. ఇంకా ఈరోజు కొంచెం ఎర్లీగానే లేచాను. ఇంకా పనులు కూడా కొంచెం ఫాస్ట్‌గానే అయిపోయినాయి. మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే బెడ్ అయితే తుడిచేసుకొని ముగ్గైతే పెడతాను. ఇంకా బయట పనంతా అయిపోయిన తర్వాత లోపలికొచ్చి చూస్తే ఇల్లు ఊడవాలి కదా! ఇంకా మార్నింగ్ ఇల్లు ఊడ్చేస్తాను నేను ఎప్పుడైతే. ఇంకా ఈరోజైతే కొంచెం క్యారేజ్ కట్టాలి కాబట్టి లేట్ అయిపోతదని చెప్పి ఫస్ట్ అయితే వంట చేద్దామని చెప్పేసి వంటగదిలోకైతే స్టార్ట్ చేసిన. చూసిర్రు కదా, ఇంకా ఇక్కడ బయటంతా అయితే పని అయిపోయింది. క్లీన్ చేసేసిన. ఇంకా మళ్ళీ ఒకసారి అయితే బ్యాక్ సైడ్‌కెళ్ళి చూసిన. ఇక్కడ చూస్తే ఫుల్‌గా వర్షం పడతానే ఉంది. ఇంకా మొన్నైతే మాకు బుధవారం, గురువారం 2 రోజులైతే వర్షం ఆగకుండా పడతానే ఉంది ఫుల్లుగా. ఇంకా మా హనీగడోళ్ళైతే లేవలేదు ఇంకా. ఇక్కడొచ్చేసరికి నేనైతే నైటే కిచెన్ అంతా కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను కిచెన్‌లో. అందుకనే కిచెన్ అయితే మీకు ఇంత నీట్‌గా కనిపిస్తుంది. ఇంకా మంచిగా మార్నింగ్ లేచిన వెంటనే కూడా పీస్‌ఫుల్‌గా ఉంటది అట్లా చూస్తా ఉంటే. ఇంకా నైట్ అయితే ఓన్లీ రైస్ గిన్నె మాత్రమే కడగలేదు. ఇంకా బోల్ కూడా కడిగేసుకున్నా నైటే, లేట్ అయిపోతదని చెప్పేసి మార్నింగ్. ఓన్లీ రైస్ గిన్నె మాత్రమే అయితే క్లీన్ చేయలేదు. ఇంకా ఒక్కటి కూడా తీసుకెళ్ళి సింక్‌లో అయితే వేసేస్తున్నాను. ఇంకా ప్రతిరోజు అయితే మొన్నటి వరకు మా హనీగడికైతే ఒకరోజు పులిహోర, ఒకరోజు పుదీనా రైస్ అట్టయితే చేసి పెట్టినాను. ఇంకా ఈరోజైతే వంకాయ కూర కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఎందుకంటే కూరగాయలు కూడా అలవాటు చేయాలి కదా అని చెప్పేసేసి. మా పాప తింటది, కాకపోతే కొంచెం అయితే నోట్లో సపరిత్తది నమలకుండా. ఇంకా దీనికేమన్నా సొల్యూషన్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి. దీంతో అయితే తినిపించడం అయితే టార్చర్ లాగా అనిపిస్తది. గంట తింటది ఒక బుక్కనైతే, నమిలి మింగనే మింగదు. ఇంకా స్కూల్‌లో ఎట్లా తింటదా అనుకుంటే స్కూల్‌లో కొంచెం భయంతో అయితే తింటుందట అట్లనే. మరీ ఎక్కువైతే భయపెట్టకండి, మెల్లగా చెప్పండి అనైతే చెప్పినాము. ఇంకా మా పాప గూడా ఇప్పుడు చిన్న పిల్లనే గాబట్టి కొంచెం నాకు గూడా బెంగగా అనిపిస్తా ఉంటది. దాన్ని స్కూల్‌లోకి పంపించినప్పుడు ఎట్లా తింటుందో, ఎట్లా ఉంటుందో అని జెప్పేసి. బట్ కానీ ఇప్పుడైతే కొంచెం పర్లేదు. కొంచెం అలవాటవుతుంది. ఇంకా ఇక్కడొచ్చేసరికి నా కొడుకైతే లేచిండు. వీడైతే నేను పక్కన స్పర్శ లేకపోతే చాలు లేసేస్తాడు నాతోనే. ఇంకా వీడైతే అన్ని టైమ్ టు టైమ్ అయితే ఫాలో అయిపోతాడు మా బుడ్డోడైతే. మామూలుగా ఉండదు వీడితో నాకు. మార్నింగ్ అయితే ఇంకా ఈరోజు ఏంటంటే నాతో పాటే లేచేసిండు. ప్రతిరోజు నాతోనే లేస్తాడు. కొంచెం అటు ఇటుగా ఒక 10 మినిట్స్, 20 మినిట్స్ ఇంక నాతో లేస్తాడు కాబట్టి వీడిని ఎత్తుకుని అప్పుడు తిరుగుతా ఉంటాను అటు ఇటు. లేకుంటే ఊరుకోడు అసలు, గుక్కబెట్టి ఏడుస్తూనే ఉంటాడు. ఇంకా సర్లే అని కొంచెంసేపు అలా ఎత్తుకొని బయటికలా తిప్పి చూపించినాను. ఇంకా తర్వాత నేను వంకాయలు కట్ చేస్తుంటే నాతో పాటు వచ్చి వాడు కూడా కట్ చేస్తాడట. సర్లే అని చెప్పేసి పక్కన కూర్చోబెట్టుకొని ఇట్లా అయితే కొంచెంసేపు మేనేజ్ చేసిన. ఎట్లయితే వంకాయలైతే కట్ చేసేసి పక్కన పెట్టుకున్నా. ఈలోగా బ్రష్ చేసుకుందాం అని చెప్పేసి నేనొస్తే, నేను కూడా బ్రష్ చేస్తానని చెప్పి నా వెనకాలే వచ్చిండు. ఇంకా వాడికైతే నేను చేపిచ్చొద్దంట, వాడే చేసుకుంటాడట. ఇంకా ఇట్లా రుద్దుకున్నాడు. తర్వాత అయితే ఇంకా క్లీన్ చేసిన. ఇంకా నేను బ్రష్ చేసుకున్న తర్వాత ఇంకా కర్రీ చేద్దామని చెప్పేసి కిచెన్‌లోకైతే వెళ్తుండగా నా వెనకాలే వచ్చేస్తున్నాడు. ఇంకా వీడి వల్ల అయితే నాకు ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే లేట్ అయిపోయింది. నేను వంట హాఫ్ ఎన్ అవర్ టైం పెట్టుకొని ఆ టైంలో చేసేస్తాను. కాకపోతే వీడు నా వెనకాల అటు ఇటు తిరగడం వల్ల ఇంత లేట్ అయిపోయింది. ఇంకా వాడికి టీవీ అయితే పెట్టిన. టీవీ పెట్టి దేవుడి పాటలు అట్లా పెడితే అవి వింటా కూర్చున్నాడు. ఇంకా కొంతసేపు అట్లా టైం అయితే మేనేజ్ చేసుకున్నా. ఈలోపు వెంటనే కిచెన్‌లోకి వచ్చేసి కర్రీ అయితే స్టార్ట్ చేసేసిన. ఇంకా కర్రీ ఏముంది మనకు ఒక 10, 15 మినిట్స్‌లో అయితే అయిపోతది కదా అని చెప్పేసి స్టార్ట్ చేసిన. ఈలోపు మళ్ళీ వచ్చిండు నా వెనకాల. ఇంకా నేను ఎటు వెళ్ళిపోతానా అని చెప్పేసి నా వెనకాలే తిరుగుతానే ఉంటాడు. ఇంకా వాడిని ఎత్తుకొని అట్లనే కొంతసేపు అయితే మేనేజ్ చేసిన. అస్సలు వినడు మాట అయితే. మొత్తం అయితే తీసేస్తాడట. తీసేసి అన్నీ అయితే అందులో ఏస్తాడట. లేకుంటే వాడే తిప్పి కర్రీ వండుతాడట. ఇంక ఇట్లా సతాయిచ్చిండు నాతో.
వీడితోనే టైం అంతా వేస్ట్ అయిపోయింది ఆ రోజైతే. ఇంకా ఇదొచ్చేసరికి నేను చెప్పలేదు గదా! ఇదొచ్చేసరికి మొన్న బుధవారం వీడియో. ఇంకా ఇన్ని రోజులకి ఎందుకు అప్‌లోడ్ చేస్తున్నానంటే, ఇది ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అంతా మీ ముందుకు తీసుకొచ్చేపాటికి ఇట్లా అయింది. ఇంకా నేనైతే ఇట్లా అనుకుంటున్నాను. ఎట్లా అంటే ఒక రోజు ఇలా డే వ్లాగ్‌ని నేను వారానికి ఒక రోజైతే అప్‌లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. చేయండి అని చెప్పేసేసి ఖచ్చితంగా మీ ముందుకైతే తీసుకొస్తా. లేకుంటే వేరే వీడియోస్‌నైతే మీ ముందుకు తీసుకొస్తా. ఇంకా నా నుంచి మీరు ఎలాంటి వీడియోస్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? అది కూడా కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా. నేనైతే మీకు ప్రతి ఒక్క కామెంట్‌కైతే రిప్లై ఇస్తాను. ఓకేనా? ఇంకా ఇక్కడొచ్చేసరికి కర్రీ అయితే అయిపోయింది గదా! ఇంకా అయితూ ఉంది కర్రీ అవ్వలేదు. ఇంక మా వోడైతే పైకెక్కేసి దానిలో అంతా తిప్పుతాడట. ఇంక వాడిని పట్టుకొని అట్లా కొంసేపు అలా అలా మేనేజ్ చేసిన వీడితోనే టైం అంతా అయిపోయింది నాకు మార్నింగ్ అయితే. ఇంక అప్పటికి కూడా మా హనీగాడు లేవలేదు. మా వారు గూడా లేవలేదు. ఇంక మా వారు లేస్తే కొంచెం హెల్ప్ చేస్తారనుకుంటే ఆయనైతే లేవలేదు. పాపం బాగా టైర్డ్ అయిపోయారు గదా! నైట్ అయితే కొంచెం లేట్ అయిందన్నట్టు వర్క్ నుంచి వచ్చేపాటికి. ఇంకా ఆ రోజైతే కొంచెం త్వరగా లేవలేకపోయారు. ఇంక నేనైతే ఎట్లాగొట్లా మేనేజ్ చేసుకున్నా. ఇంకా ఈరోజు అయితే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కిందయితే మ్యాగీ అయితే చేషినా. అంటే మేము అప్పుడప్పుడు మ్యాగీ చేసుకుంటాం. ప్రతిరోజు తినమనుకోండి. ఇంకా ఆ రోజైతే నేను పప్పు నానబెట్టడం అయితే మర్చిపోయినాను దోసలకి. ఇంకా అందుకని చెప్పేసి మ్యాగీ అయితే చేషినా. మా పాప అయితే ఎక్కువ తినదు. కొంచెమే తింటది. ఇంకా మేము గూడా తింటాం గదా! అని చెప్పేసి అయితే చేషినా. ఇంకా మా వోడితో అయితే ఇలా పట్టుకొని ఇంగా ఇలా చేస్తూ ఉండంగా వంట అయితే అయిపోయింది. ఆఖరికి రైస్ కూడా పెట్టేషినా మొత్తమైతే. ఇంకా మా వాళ్ళకైతే బ్రేక్‌ఫాస్ట్ పెట్టేస్తే మా హనీగాడు లేచింది. వాడికి కూడా బ్రష్ చేపిచ్చేషినా. ఇంకా వాడికైతే ఇంకా రెడీ చేపిస్తున్నా. ఈరోజు చెప్పినా గదా! బోనాల సెలబ్రేషన్స్ ఉంది అని జెప్పేసేసి. అందుకని వాడికైతే మంచిగా లంగా జాకెట్ ఏసైతే రెడీ చేషినా. నేనిక్కడ మా పిల్లల వీడియోస్‌ని మా పిల్లలు కనిపించడాన్ని ఎందుకిలా కవర్ చేస్తున్నానంటే, నా ఛానెల్‌కి ఆల్రెడీ ఒకసారి కమ్యూనిటీ గైడ్‌లైన్స్ అయితే పడింది. ఇప్పుడు మళ్ళీ నేను పిల్లల్ని నా వీడియోలో చూపిచ్చాననుకోండి, మొత్తం అయితే ఛానెల్ పోయే అవకాశం ఉంది. అందుకని కొంచెం భయపడి నేనైతే మా బుడ్డిగాళ్ళని ఎక్కువగా వీడియోస్‌లో అయితే చూపిస్తలేను. దీన్ని మీరేం మిస్‌అండర్‌స్టాండ్ అయితే చేసుకోమాకండి. ఇంకా ఇక్కడొచ్చేసరికి మా బుడ్డిదాన్నయితే స్కూల్‌కైతే పంపిస్తున్నాను. ఏడ్చింది నేను వెళ్ళను అని జెప్పేసేసి, రేపెళ్తాను, రేపు వెళ్తాను అని చెప్పిద్ది రోజు. ఎట్లాగొట్లా బుజ్జగించయితే పంపిస్తాను. ఇంకా మా వారు కూడా మా పాపతోనే వెళ్ళిపోతారు. ఇంకా ఆయన లేచిర్రు, టిఫిన్ పెట్టినా తిన్నారు, రెడీ అయ్యారు. ఇంకా ఆయన మా హనీని దింపుతాకెళ్ళినప్పుడు ఆయన కూడా వెళ్ళిపోతారు అటే. ఇంకా లంచ్‌కైతే ఇంటికే వస్తారు. క్యారేజ్ అయితే కట్టను మా వారికి. ఎందుకంటే మా వారికి ఆఫీస్ దగ్గరే ఉంటది మా ఇంటికి. అందుకని ఇంటికొస్తారు. ఇంక నాకైతే ఇంట్లో పనైతే మళ్ళీ ఇంకా స్టార్ట్ చేసిన. వంట అయిపోయింది గదా! ఇంకా అయితే ఇల్లయితే ముందే ఊడవాలి. కాకపోతే ఈరోజైతే లేట్ అయిందని చెప్పినా కదా! ఇంక అందుకే ఇల్లయితే ఇప్పుడు ఊడుస్తున్నాను. ఇంక నా ఎనకాల నా తోక ఉన్నాడు చూషిర్రు గదా! మా బుడ్డిగాడు. ఇంక మేమే ఇద్దరము ఇంట్లో. బోర్ కొడతది ఫుల్లుగా. ఇన్ని రోజులు మా హనీ అయితే ఇంట్లో ఉండేది గదా! ఇంక ఆడుంటే అల్లరల్లరి చేసేది. ఇద్దరు కలిసి అల్లరల్లరి చేసేవాళ్ళు. ఇంక మా హనీ అయితే ఇప్పుడు స్కూల్‌కెళ్తుంది కాబట్టి ఇంక మేమే ఇద్దరము. ఇంకా ఇట్లా ఇల్లయితే ఊడ్చేసిన. ఇల్లు ఊడ్చేసిన తర్వాత మాక్సిమం పనంతా అయిపోయినట్టే నాకు. ఇంకా బోళ్ళు గూడా తోమేసిన కాబట్టి ఇంక 4 బోళ్ళుంటే అవి గూడా తోమేద్దాం అని జెప్పేసి కిచెన్‌లోకైతే నెక్స్ట్ అయితే వెళ్ళాను. ఇంకా ఇక్కడ ఇల్లు ఊడుస్తున్నంత సేపు నా ఎనకాలే తిరిగిండు మా బుడ్డోడైతే. టీవీ అయితే ఎక్కువ చూడడు. అంటే చూస్తాడు. అదే పనిగా చూస్తాడు చూస్తే. లేకుంటే ఇంక నా ఎనకాలే తిరుగుతా ఉంటాడు. నేనన్నా ఎటన్నా ఎళ్ళిపోతానా అని జెప్పేసేసి. ఇంక వాడట్లా. మొన్న ఒక రోజైతే స్కూల్‌కి తీసుకెళ్ళి స్కూల్‌లో జాయిన్ చేద్దామని జెప్పేసి మా హనీగాడితో అయితే తీసుకెళ్ళాం. అంటే జాయిన్ అయితే జాయిన్ కాదు. నార్మల్‌గా అలా కూర్చోబెట్టినా. ఒక 10 నిమిషాలు అంతే. కూర్చున్నాడో లేదో వెంటనే నా ఎనకాలైతే వచ్చేసిండు. ఇంక వీడితో స్కూల్‌కెళ్ళే టైం ఎట్లా ఉంటదిరా బాబు అని ఊహించుకుంటేనే ఫ్యూచర్ నాకైతే మస్తు నవ్వొచ్చింది. వాడు ఎంత టార్చర్ చూపిస్తాడని. ఇంక మా హనీ అయితే పాపం ఇంట్లో స్కూల్లోనికి వెళ్ళను నేను రేపెళ్తాను అని చెప్పేసేసి అంటది. స్కూల్ దగ్గరికెళ్ళగానే ఆయా వాళ్ళని చూడగానే వాళ్ళతో పాటు వెళ్ళిపోయిద్ది లోపలికి. ఇంకా మా బుడ్డోడైతే అట్లా గాదు. రేపొద్దున మాకైతే టార్చర్ చూపిస్తాడేమో! తలుచుకుంటేనే మస్తు కామెడీ అనిపిచ్చింది. ఇంకా ఇక్కడొచ్చేసరికి రేపటికైతే పప్పు నానబోసాను. పప్పును బియ్యం కలిపి నానబోసాను దోసలకి అని జెప్పేసేసి. ఇంక నానబెట్టిన తర్వాత కొన్ని బోళ్ళయితే ఉన్నాయి. ఇంకా వంట చేసినవి అవి వస్తాయి కదా! ఇంకా అవి తోమడానికని జెప్పేసి బోళ్ళ స్టాండ్‌లో ఆల్రెడీ తోమినవి అన్నీ కూడా సర్దేసుకుంటున్నాను. ఇంకా అవి సర్దిన తర్వాత నెక్స్ట్ అయితే బోళ్ళయితే తోమేసిన. ఇంకా తోమేసిన తర్వాత ఆల్మోస్ట్ మార్నింగ్ పనంతా కూడా అయిపోయింది. నాకైతే మార్నింగ్ పని అయిపోయిందంటే ఇంకా ఎలాంటి పని గూడా ఉండదు. మా పాపని స్కూల్‌కి పంపించేసినా కాబట్టి మార్నింగ్ పనంతా అయిపోతే ఇంక నాకు పనుండదు. మంచిగా అయితే అప్పటికైతే ఆ ఖాళీ టైంలో వేస్ట్ చేయకోకుండా ఎడిటింగ్ జేసుకోవడము, లేకపోతే ఇంకేమన్నా క్లీనింగ్ జేసుకోవడము చేస్తూ ఉంటాను. అట్లనే ఇంకా ఇక్కడైతే బోళ్ళు తోముతున్నా అని చెప్పినా గదా! సర్దడమే నాకైతే కొంచెం టైం పడతది. ఇంకా అలా సర్దిన తర్వాత ఇక్కడ మీకదే చూపిస్తున్నాను.
ఇంకా అంతా అయితే కొంచెం నీట్‌గా పెట్టుకుంటున్నా. చూసిర్రు గదా! పక్కన మా పొట్టోడు ఎనకాలే తిరుగుతా ఉంటాడు. నా కొడుకు ఇంకా వీడితో నాకిట్లనే. ఇదంతా తోమిన తర్వాత ఏమైందంటే, ఇక్కడ ఈ పాల గిన్నె ఉంటది కదా! పాల గిన్నె ఏంటంటే ఒక్కసారి పొంగితే చాలు. ఇంకా ఆ పొంగిన పాలు మళ్ళీ మళ్ళీ మనం కాగబెట్టుకుంటాం గదా! 2, 3 సార్లు కాగబెడతాం కాబట్టి, ఆ పాల గిన్నె మొత్తం కూడా మాడుతున్నట్టు అయితది. ఇంక దాన్ని తోమడానికి నాకైతే టైం పడతది. ఎట్లా నీట్‌గా తోముకుంటాను కొంచెం కూడా ఉంచకుండా. నాకు బోళ్ళు తోమితే ఏంటంటే, కొంచెం కూడా సబ్బు కనిపించొద్దు, ఏం కనిపించొద్దు నీట్‌గా తోముతాను. చేతులు పెట్టి రుద్ది మరీ తోముతాను. నాకు చిన్నప్పటి నుంచి అదే అలవాటు. ఇంత నీట్‌గా తెల్లగా మెరిసిపోయినట్టు నీళ్ళన్నీ వేస్ట్ అయినా సరే బోళ్ళైతే నీట్‌గా తెల్లగా తోమబెట్టుకుంటాను. ఇంకా ఇక్కడైతే పనైతే అయిపోయింది. కిచెన్‌లో పని వంట కూడా చేసేసినా కదా! వంకాయ కర్రీ చేసినా, రైస్ అంతా రెడీ అయింది కదా! ఇంక మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయినాము. ఇంతకుముందు మా హానిని పంపించినప్పుడు టిఫిన్ చేసేసినా. ఇంతకుముందు వీడియోలో చూసుంటే మీరు. ఇంకా కొంతసేపయితే అలా రెస్ట్ తీసుకుంటే ఈలోపు 3 అయితే అయిపోయింది. ఇంకా మా హనీ గడైతే వచ్చింది స్కూల్ నుంచి రాంగానే హోమ్ వర్క్‌లయితే ఏమిచ్చారని చెప్పమంటే చూపిస్తుంది. ఇంక నాకైతే ఇంకా ఈమె చూపించడేమో గాని రాస్తానని చెప్పి అంటది. అప్పుడే స్కూల్ నుంచి వచ్చి అప్పుడే హోమ్ వర్కులు రాసేసిద్దంట. పోనీ రాసిద్దా అంటే బుక్కులు ముందు పెట్టుకొని పిచ్చి గీతలు గీత్తానంటది. నేను రాపిచ్చిందయితే అస్సలు రాయదు. ఇంకా ఈమెతో అదొక టైము నాకు. ఇంక మా శ్రీయాన్ గాడేమో అసలు రాయనివ్వడు. ఇంక అందుకే వాడు పడుకున్నప్పుడే ఆమెతో హోమ్ వర్క్ అయితే చేపిస్తాను. ఇంక ఇక్కడొచ్చేసరికి కొంతసేపు అలా రెస్ట్ తీసుకున్న తర్వాత ఈలోపైతే ఈవినింగ్ 5 అట్లా అయిపోతుంది. ఇంకా ఈలోపైతే ఇల్లు ఊడ్చేద్దామని చెప్పేసి ఇల్లయితే ఊడ్చేసిన. సాయంత్రం పని స్టార్ట్ చేసిన. ఇక్కడ నా ఎనకాల తిరుగుతున్నారు. నేను ఇక్కడ ఇల్లు ఊడుస్తుంటే మా బుడ్డోడైతే ఎనకాలకెళ్ళి అన్నీ పీకుతున్నాడు. ఇక్కడేమో మా హనీ ఏమో నేను ఊడుతుంటే అక్కడ తీసుకొచ్చి చెత్తేస్తుంది. ఇంకా ఆళ్ళతో అలా మేనేజ్ చేసుకుంటా ఇల్లయితే ఊడ్చిన. ఇద్దరైతే కొట్టుకుంటున్నారు. ఒకటే చైర్ ఇద్దరికీ కావాలంట. దానికోసం కొట్టుకుంటున్నారిక్కడ. ఇంకా వాడైతే మా బుడ్డోడైతే నా దగ్గరికి చైర్ తీసుకొచ్చి నాకైతే డిస్టర్బ్ చేస్తున్నాడు ఓడవనివ్వకుండా. ఇంకా అట్లా అట్లా ఎట్లాగొట్లా ఇల్లయితే ఊడ్చేసిన. పనైతే మాక్సిమం కొంచెమే ఉంటది. మార్నింగ్ అంతా నీట్‌గానే పెట్టుకుంటా కాబట్టి అంతయితే ఉండదు. ఇంకా పాలైతే కాగబెడుతున్నా ఇక్కడ. పాలున్నాయి. ఇంకా అవైతే కాగబెట్టిన తర్వాత అయితే ఇంకా గోంగూర అయితే వలుస్తున్నాను. ఎప్పటికప్పటికి పనికొస్తది కదా! వాడిపోతుంది అట్లనే ఉంచితే అని చెప్పేసేసి ఇంక నన్నైతే ఎక్కడ ఒలవనిస్తారు ఈళ్ళిద్దరూ. వచ్చి కూర్చున్నారు. మా హనీ ఏమో ఒలిసిత్తానంటే వీడేమో ఒలిసినయన్ని తీసి కింద పడేత్తాడట. లేకుంటే ఒలిచి పక్కన పడేస్తాడట. ఇంకా అట్లాగొట్లా ఆళ్ళిద్దరినైతే మేనేజ్ చేసుకుంటా ఎట్లాగైనా ఒలిచేసిన. ఇంక మా బుడ్డిగాడు టీవీ పెడితే చూసుకుంటా కూర్చున్నాడు. ఆ టైంలో అయితే ఒలిచేసిన. ఇంకా ఇక్కడ రైస్ అయితే మార్నింగ్‌దుండే. అది తీసి వేరే దానిలోకి సర్వ్ చేసి, ఇంకా నైట్‌కైతే రైస్ కావాలి కదా! ఇంకా రైస్ అయితే పెడుతున్నా. కర్రీ అయితే మార్నింగ్‌దే ఉండే వంకాయ కర్రీ. ఇంక మా వారైతే ఆ రోజైతే చికెన్ తినాలనిపించిందంట ఆయనకి. ఇంక తెచ్చుకుంటా అంటే, ఎందుకులే కర్రీ ఉంది అని చెప్పేసి వద్దని చెప్పేసిన. ఇంకా నెక్స్ట్ డే తెచ్చుకుంటా అన్నారు. ఇంక రైస్ అయితే పెట్టేసిన. ఇంక మా వాళ్ళైతే ఇక్కడ ఆడుకుంటా ఉన్నారు టీవీ చూసుకుంటా. నేనైతే జుట్టేసుకుంటున్నాను. ఇక పొద్దునంతా ఏసుకుందామంటే అస్సలు తనివి తీరలేదు. ఇప్పుడైతే ఏసుకుంటున్నా కూర్చొని. ఇంకేసుకున్న తర్వాత మా హనీకైతే అన్నం తినిపిస్తున్నా. మార్నింగ్ తినిపించలేదు కదా అనుకుంటారేమో. మార్నింగ్ అయితే టిఫిన్ తినిపించి పంపించేసినా కదా స్కూల్‌కి. మధ్యాహ్నం అయితే స్కూల్‌లో తింటది. ఇంకా ఇంటికొచ్చిన తర్వాత నైట్ అయితే నేను తినిపిస్తున్నానిక్కడ. ఇంక తినదు. గంట తింటది. ఇంకా మా బుడ్డోడికి తినిపించడం అంటే ఇంకా పెద్ద టాస్కే. అస్సలు తినడు. ఎట్లాగొట్లా బుదరగిచ్చి 2 బుక్కలు అట్లా పెట్టి నేను కూడా తిన్నాను ఆ తర్వాత. ఇక్కడైతే ఇద్దరైతే ముచ్చట్లు చెప్తున్నారు. మా వాడైతే టీవీ చూస్తుంటే, మా హనీ అయితే నాతో అయితే నవ్విస్తుంది నన్ను. ఏయో మాటలు చెప్తుంది. నాకైతే నవ్వొస్తుంది. ఏదో ఏదో అంటుంది నన్ను నవ్విస్తానికి. నాకైతే అర్థం కాలేదు అదేంటా అని చెప్పేసేసి అందుకే ఫేస్ అట్లా పెట్టిన. ఇంక అట్లా కొంతసేపు అలా టైమ్ స్పెండ్ చేసి వాళ్ళిద్దరితో అన్నం అయితే తినేసిన నేను గూడా. ఈలోపైతే మా వారొచ్చేసిర్రు. ఇంకా ఆయనకైతే అన్నం పెట్టిచ్చేసిన. మాక్సిమం అయితే మా వారితో కలిసే తింటాను. ఎప్పుడన్నా ఒకసారి నేను ఒక్కదాన్నే తినేస్తా ఆకలేసినప్పుడు. ఇంకా ఈ రోజైతే నాకు ఆకలేసింది. ఇంక పైగా మా బుడ్డోళ్ళైతే ఎట్లనో ఆడుకుంటున్నారు అని చెప్పేసి తినేసిన. మా వారికి కూడా లేట్ అయితదన్నారని చెప్పేసేసి, ఇంకా ఆయన గూడా వచ్చినాక అన్నం పెట్టేసినాక కిచెన్‌లో అయితే కొంచెం పనుండే. మార్నింగ్ అయితే పప్పు నానబోసాను కదా! ఇంకా మిక్సీ అయితే పడుతున్నాను దాన్ని ఇప్పుడు. ఇంక మంచిగా మార్నింగ్ కల్లా పులిగిద్ది కదా అని చెప్పేసేసి మిక్సీ అయితే పట్టేసుకొని, ఇంకా కొంచెం కిచెన్ అంతా గూడా తుడిచేసుకొని క్లీన్ చేసుకున్నాను. ఇంకా మార్నింగ్‌కి పని గూడా కొంచెం ఈజీ అయితది కదా అని చెప్పేసేసి అలా చేస్తాను. ఇంక మంచిగా పప్పంతా అయిపోయింది. క్లీన్‌గా పెట్టేసుకున్నాను. అంతా అయిపోయింది కదా! ఇంకా ఈలోపు ఏమైంది మా వాళ్ళైతే అల్లరి చేస్తున్నారు. ఇంక బెడ్‌రూమ్‌లోకైతే వెళ్ళిపోయారు అప్పుడే. తినంగానే వాళ్ళ డ్యాడీతో పాటే వెళ్ళిపోతారు ఇద్దరు బెడ్‌రూమ్‌లోకి. ఇంకా అల్లరి చేస్తా ఉంటారు. లేకుంటే నా ఎనకాల తిరుగుతా ఉంటారు. మా బుడ్డోడైతే ఇంక నేను ఉన్నంత సేపు నాతో ఉంటాడు. వాళ్ళ డ్యాడీ లేచుంటయితే వాళ్ళ డ్యాడీతోనే ఉంటాడు ఎళ్లి. ఇంక లేకుంటే టీవీ చూస్తాడు. ఇంకా ఇక్కడైతే నాతోనే ఉన్నాడు. కింద అటు ఇటు తిరుగుతున్నాడు.
అదిగో చూసిర్రు గదా! నాతోనే ఉంటాడు ఈడైతే. ఇంక అంతా అయిపోయినాక ఈలోపైతే అన్ని లైట్స్ అంతా ఆఫ్ చేసుకుంటా వెళ్ళిపోతున్నా. ఇంకేముంది బెడ్‌రూమ్‌లోకెళ్ళి పడుకోవడమే. ఇదండి ఎ డే ఇన్ మై లైఫ్. మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. అందరు ఆడవాళ్ళకు ఉండే పనులే, అందరు ఆడవాళ్ళకు ఉండే లైఫే. అది కాస్త మీ ముందుకు తీసుకొచ్చి వీడియో రూపంలో చూపిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయండి. అట్లనే నా దగ్గర నుంచి ఇంకా ఎలాంటి వీడియోస్‌ని మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ఇష్క్ యూ ఆల్. బాయ్.